16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ దైవాసుర స్వభావం 1, 2, 3 శ్లోకాలు. అభయం సత్వ సంశుద్ధి విజ్ఞాన యోగ వ్యవస్థిత దానం దామచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగా శాంతిరపైసునం దయాభూతే శలోలుప్త్యం మార్దవం హీరచాపలం తేజక్షమాధృతి శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ నవిజాతస్య భారత. శ్రీకృష్ణ భగవానుడు పలికిను, ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము జీవితమును పవిత్రమార్చుట, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములను నెన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోపరాహిత్యము, మృదుత్వము, బిడియము, దృఢనిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయరాహిత్యము, గౌరవాంఛ లేకుండుట అను దివ్యగుణములు దైవీ స్వభావము కలిగిన వారి ఎందుండును. దంభో దర్పోభిమానచ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం జాతస్య పార్థ సంభవమసూరీం. 4వ శ్లోకము దైవాసు స్వభావములు 16వ అధ్యాయము. ఓ పార్థ, గర్వము, దర్పము, స్వాభిమానము, కోపము, పురుషత్వము, అజ్ఞానము లాంటి లక్షణములు అసుర స్వభావం వారికి చెందినవి. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమథ మసుచ సంపదం దైవీ మవిజాతోసి పాండవ. 5వ శ్లోకము దైవాసు స్వభావములు 16వ అధ్యాయము. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలమై ఉండగా అసుర గుణములు బంధ నరకములకు చున్నవి. ఓ పాండుపుత్ర, చిత్తేంద్రకము, నీవు దైవీ గుణములతో జన్మించితివి. 6వ శ్లోకము దైవాసుర స్వభావములు 16వ అధ్యాయము. ద్వైభూతై సర్గో లోకేస్మిన్ దైవ అసుర ఏవ చ దైవో విస్తరశ ప్రోక్త అసురం పార్థ మే శృణు. ఓ పృథకుమార, ఈ లోకమునందు దైవాసురులనడి 2 రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపి వింటిని. ఇక అసురుల గుణములను నా నుండి ఆలకింపుము. 7వ శ్లోకము దైవాసుర స్వభావములు 16వ అధ్యాయము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జన న విదురాసుర న శౌచం నాపి చచారో న సత్యం తేషు విద్యతే. అసుర గుణములు కలవారు చేయవలసింది చేయరానిది ఏదో ఎరుగకుందురు. శుచి కానీ, సదాచారము కానీ, సత్యము కానీ వారి యందు గోచరింపదు. 8వ శ్లోకము దైవాసుర స్వభావములు 16వ అధ్యాయము. అసత్యమప్రతిష్టం తే జగదాహు రణీశ్వరం అపరస్పర సంపోదం కిమన్యాత్ కామహైతుకం. ఈ జగత్తు అసత్యమనియు ఆధారము లేనిదనియు దీనికి నియామకుడు ఎవరనూ లేడనియు సంభోగము చేతనే ఉత్పన్నమైనట్టి దీనికి కామము తప్ప వేరొక కారణము లేదని వారు పలుకుదురు. 9వ శ్లోకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనోల్పబుద్ధయ ప్రభవ నుగ్రహ కర్మాణ జయాయ జగతో హిత. 9వ శ్లోకము దైవాసుర స్వభావములు 16వ అధ్యాయం. వీటి అభిప్రాయములు కలిగి అసురులు బుద్ధి లేని వారై
చేతుల జీవితను పాడు చేసుకుని అహితములను జగద్వినాశకరములను అగు ఘోర కర్మలను మనరింతురు. పదవ శ్లోకము దైవాసుర స్వభావములు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్విత మోహగృహీత్వా సద్గహాన్ ప్రవర్తంతే శుచివ్రత. ఎన్నెన్నో తృప్తిలందని కామమును ఆశ్రయించి గర్వము మరియు విద్యాహంకారంతో భ్రాంతి నొంది అటువంటి అసురులు అశాశ్వతమైన వాని ఎడ ఆకర్షితులై సదా అపవిత్ర కార్యవ్రతులగుదురు. చింతామపరిమేయం చ ప్రళయాంతముపాశ్రిత కామోపభోగ పరమ ఏతావదితి నిశ్చిత. 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. 11-12 శ్లోకాలు. అశాపాశ శతైర్బద్ధ కామక్రోధపరాయణ ఇహంతే కామభోగార్థ మాన్యేనార్థ సంచయన్. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు సూచిస్తున్నారు. ఆ విధంగా జీవితాంతము అపరిమిత చింతలకు లోనగదురు. వేలాది ఆశాపాశములచే బద్ధులై కామక్రోధములందు మగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును ఆర్జించుదురు. దైవాసుర స్వభావములు. 16వ అధ్యాయము. ఇదమద్య మయా లబ్ధామిమం ప్రాప్తే మనోరథం ఇదమస్తిదమసి మే భవిష్యత్తి పునర్ధనం అసౌ మాయా హత శత్రుర్వహినిష్యే చాపారానపి ఈశ్వరో హే మహాభోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అడ్యో బీజినవానస్మోన్యస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య నిత్యజ్ఞాన విమోహిత. 13-15 శ్లోకాలు. 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. అసురుడకు మనిషి ఇట్లు తలచును, ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది, నా ప్రణాళికచే నేను మరింత ధనమును పొందుదును, ఇదంతయు నాది, భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు, అతనిని నేను వధించేదని, ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. సర్వముకు ప్రభువును భక్తును నేనే, పరిపూర్ణను శక్తిమంతులను మరియు సుఖవంతుడు నేనే, భాగ్యవంతమైన బంధువులలో కూడి ఉన్న అత్యధిక ధనశాలిని నేనే. నా వంటి శక్తిమంతుడు కానీ సుఖవంతుడు కానీ వేరొకడు లేడు. నేను యజ్ఞములను ఆచరించుదును, దానమొసగుదును మరియు అట్లా నడిచి సంతోషం నందుదును. ఈ విధంగా అట్టి వ్యక్తులు జ్ఞానముచే భ్రాంతి పాలగుదురు. 16వ శ్లోకము. 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. అనేక చిత్ర విభాంత మోహజాల సమావృత ప్రసక్త కామభోగేషు పతంతి నరికేషు చౌ. వారు ఈ విధంగా అనేక చిత్ర విభ్రాంతులచే కలత నుండి మోహజాలముచే బద్దులై మిక్కిలి ఇంద్రియ లోలులై నరకమును పడుదురు. 17వ శ్లోకము దైవాసుర స్వభావములు. 16వ అధ్యాయము. ఆత్మ సంభావిత స్తబ్ద ధనమానమాదాన్విత యజంతే నామ యజ్ఞే పై దంభే నా విధిపూర్వకం. ధనము మరియు విద్యాహంకారముచే మోహితులై పదార్థులమని భావించుచు సదా గర్వితులై వారు కొన్ని మార్లు విధి నియమములను పాటించకనే దంభముతో నామకార్థము యజ్ఞముల నరింతురు. 18వ శ్లోకము. 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. అహంకారం బలం దర్పం కామం క్రోధం సంశ్రిత మాత్వ పరదేహేషు ప్రద్విషంతో భయసూయక. 18వ శ్లోకము. 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసురులు తమ దేహమునందు మరియు ఇతర దేహమునందు నిలిచి ఉన్న దేవదేవుడైన నాయడ అసూయ గలవారై నిజమైన ధర్మమును నిందించుదురు. 19వ శ్లోకము. దైవాసుర స్వభావములో 16వ అధ్యాయము. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం నజస్ర మసుభ
నాసురిషేవ యోనీషు. అసూయ గలవారు పురునగు నరాధములను నేను సంసార సాగరమున వివిధ అసుర జన్మములందు మరలా మరలా పడవేయుదును. 20వ శ్లోకము 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. అసురిం యోని మాపన్న మూఢ జన్మని జన్మని మామ ప్రపేవ కౌంతేయ తతో జన్మదమాం కతిం. ఓ కౌంతేయ, అసురయోను ఎందే మరలా మరలా జన్మించుచు అట్టి వారు నా దగ్గరకు రాజాలరు. వారు క్రమంగా అతి హేయమైన జన్మలకు దిగజారుదురు. 21వ శ్లోకము దైవాసుర స్వభావములు. 16వ అధ్యాయము త్రివిధం నరక సేద్యం ద్వారం నాశనమాత్మన కామక్రోధాస్తదా లోభస్తస్మాదేతాం త్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అను 3 ద్వారములు నరకమునకు దారితీయను. బుద్ధిమంతులైన ప్రతి వాడు ఆత్మవినాశము కూర్చి వాటిని త్యజించవలెను. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై స్త్రీభిరన్నర ఆచరత్మాత్మానసేయోస్తతో యతి పరాం గతిం. 22వ శ్లోకము 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. ఓ బుద్ధిపుత్ర, ఈ 3 నరక ద్వారముల నుండి తప్పించుకున్నవాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను అనుసరించి క్రమంగా బ్రహ్మగతిని పొందగలడు. శాస్త్ర విధి ముత్సజ్జ వర్తతే కామకారత నసా సిద్ధి మావాప్నోతి నసుకం నా పరం గతిం. 23వ శ్లోకము దైవాసుర స్వభావములు. 16వ అధ్యాయము శాస్త్ర విధులను త్యజించి తనకు దోచిన రీతిని వర్తించువాడు పూర్ణతను కానీ సుఖమును కానీ పరమగతిని కానీ పొందజాలడు. 24వ శ్లోకము 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమహర్వసి. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమములను అనుసరించి కార్యమనగానేమో అకార్యమనగానేమో అవగాహన చేసుకునవలను. అట్టి విధి నియమములను తెలిసి మనిషి కార్యములను అనుసరించవలెను. తద్వారా అతడు క్రమంగా ఉన్నతినందును. శ్రీమద్ భగవద్గీతలందు దైవాసుర స్వభావములను షోడశాధ్యాయము సమాప్తము. 16వ అధ్యాయము సమాప్తము. మొత్తము 24 శ్లోకాలు. 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. ఓం అజ్ఞానజ్ఞానస్య జ్ఞానాంజన శలాకాయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.